దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన వీడియోను చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బలపరచి ఈ సత్యాలు చెప్పడానికి దేవుడు కృప చూపినాడు. దైవజనులు పెద్దవారు నాకంటే వారంటే నాకెంత గౌరవం ఉంది. అయితే వారు ఒక వాక్యము వారు చెప్పడం జరిగింది. దాని మీద క్రైస్తవ లోకానికి సరైన సత్యం చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో చేస్తున్నాను. శిష్యులు బ్రతికిన కాలంలో సంఘానికి హింస జరిగినప్పుడు వారు యెరూషలేములో ఆగిపోయారు. మిగతా వారు అనేక ప్రాంతాలకు చెదరిపోయారు. మన దైవజనులు సుందరగారు అయ్యగారు ఏం చెప్తున్నారంటే, వారు యెరూషలేములోనే ఉండిపోయారు, వారు ఏ ప్రాంతానికి వారు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు అని వారు చెప్పడం జరిగింది. కానీ నేను సంఘ చరిత్రలో శిష్యుల యొక్క జీవిత చరిత్రలో నేను చదువుకొని క్రైస్తవ లోకానికి వారి యొక్క త్యాగాన్ని గురించి, ప్రభు కొరకు హతసాక్షులు అయిన విధానం గురించి చెప్పాలని నేను ఈ ప్రయాసపడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో అనేకులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను విశ్వాసంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దైవజనులు పిడి సుందరరావు గారు వారు ఏం చెప్పారు అంటే, ప్రభువారి యొక్క శిష్యుడైన తోమా గారు ఇండియాకు రాలేదు, వారు అక్కడే ఆగిపోయారు, తోమా గారు ఎప్పుడొచ్చారు ఎక్కడొచ్చారని వారు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, అనేక మంది వారి సమాధులను చూడడానికి అనేక మంది వస్తున్నారు, అదంతా కూడా వాస్తవం కాదు అని. ఆ తర్వాత ఆయన గోర్ల గురించి, పెరుగుతున్న ఆ గోర్ల గురించి, అంటే గోర్లు పెరిగే మరొక భక్తుడు ఉన్నాడు. ఆయన 15వ శతాబ్దంలో గోవా ప్రాంతానికి వచ్చారు. ఆయన పోర్చుగీస్ అనే ఆ దేశం నుంచి, స్పెయిన్ నుండి వారు గోవా ప్రాంతానికి వచ్చినారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే దైవజనులు మరి గోవా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని, మరి వారిచ్చిన అధికారం మేరకు జపాన్, మాల్దీవుల ప్రాంతాలలో సువార్తను ప్రకటించి వేలాది మందికి బాప్తిసం ఇచ్చి ప్రభువారి శిష్యులుగా ఆయన సిద్ధం చేశారు. వారు చనిపోయిన తర్వాత ఆయనను పాతి పెడితే 2 పర్యాయాలు కూడా ఆయన శరీరం కుళ్ళిపోక ఎలా పెట్టిన శవం అలా ఉంది అట. కనుక ఆ శవాన్ని తీసుకొచ్చి గోవా ప్రాంతంలో ఆయన సేవా పరిచయం జరిగించిన ఆ స్థలంలో ఒక పెద్ద మందిరం ఏర్పాటు చేసి, ఆ మందిరంలో ఆయన యొక్క శవమును ఒక శవపేటికలో పెట్టి దాచి ఉంచగా, వారి యొక్క గోర్లు అవి పెరుగుతూ ఉన్నట్టు ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా వచ్చి చూస్తున్నారు. తోమా పాతి పెట్టడం జరిగింది. ఆ సమాధి మీదే ఒక పేటి ఒకటి తయారు చేసి, ఒక లోపల తోమా గారి యొక్క విగ్రహాన్ని పెట్టి, ఎలా ఆయన చనిపోయాడు ఆ విగ్రహం పెట్టడం జరిగింది. చాలామంది ఆయన గురించిన మరి విషయాలు విన్న తర్వాత అక్కడికి వచ్చి ఆయన చనిపోయిన ఆ స్థలంలో ఓ పెద్ద మందిరం కట్టబడింది. అది సెయింట్ థామస్ కెథడ్రాల్ అని, అది మైలాపూర్లో ఉంటుంది. ఆ స్థలంలో, ఆ కొండ ప్రాంతంలో ఆ మందిరంలో అనేక మంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కనుక దైవజనులు అసలు రాలేదు అని ఆయన చెప్పడం చేత సంఘ చరిత్రలోకి వెళ్ళి నేను నేర్చుకున్న కొన్ని సేకరించిన విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తున్నాను. ఇది దానికి ముందు దైవజనులు మరి సుందర గారు ఏం మాట్లాడారో ఆ యొక్క వీడియో మీరు వినండి. ఆ తదుపరి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను.
ఈడేదో చూసినట్టుగా మొదటి శతాబ్దంలో ఉన్న తోమా ఇక్కడికి వచ్చేస్తాడు. ఎక్కడికి? ఏ ఊరండి ఇండియాలో? చెన్నై. రాలేదండి. కానీ ఇక్కడ ఒక అబద్ధికుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసాడు తిమోతి అని. గోళ్ళు పెరుగుతున్నాయి, వేళ్ళు కదులుతున్నాయి. ఏంటంటే కదా ఈయన చూడడానికి తీర్థయాత్రలు ఏదో పండగలు చేసుకున్నట్టుగా ఆ తిమోతినైనా తోమా గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడికి, చెన్నైకి. ఇంకా ఉందట శరీరం అలాగే కుడుకోకుండా. రాలేదండి. ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను? మరి బైబిల్లో ఆధారం చూపించాలి కదా. 8వ అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం వెనక్కి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. క్రైస్తవుల మీద, ఆ రోజు యేసు ప్రభువు నమ్మిన వారి మీద రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఎంతమంది అయితే అపోస్తలుల బోధ విని ఆయన నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తుని, వాళ్ళ మీద కక్ష పట్టి 8వ అధ్యాయంలో ఆ కాలమందు యెరూషలేములోనున్న సంఘానికి గొప్ప హింస. ఎవరి వల్ల? యూదుల వల్లనే. ఆ హింసలో పాల్గొన్న వారు మన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. ఆ హింసలో పాల్గొన్న వారిలో పౌలు గారు కూడా ఉన్నారు. వాళ్ళు సంఘములో గొప్ప హింస పెట్టారట సంఘాన్ని. అది యెరూషలేములో ఉన్న సంఘాన్ని. అప్పుడు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. అపోస్తలులు తప్ప, అది గమనించాలంటే 12 మంది అపోస్తలులు ఎవ్వరూ వెళ్ళలేదు. ఎక్కడికి? చెదిరిపోలేదు. ఎక్కడికి? చదవండి తర్వాత. అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములకు చెదిరిపోయి అపోస్తలులు తప్ప. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి, యెరూషలేములోనే ఉన్నారు. విన్నారు కదండి, చాలా సంతోషం. అయితే శిష్యుల గురించిన విషయాలు మనము క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మరి జయశాలి సుందరరావు గారు అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని వారు చదివి చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. నేను చదువుతున్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగి ఉన్నందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశములందు చెదరిపోయిరి. అపోస్తలులు తప్ప మిగిలిన వారు యోదయ, సమరయ ప్రాంతాలకు వారు చెదిరిపోయినట్టు ఇక్కడ ఉంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అపోస్తలులు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రపంచంలో వేరే ప్రాంతానికి ఎక్కడికి కూడా ఆయన వెళ్ళలేదు. అపోస్తలులు అనబడిన వారు ఇక్కడే ఉన్నారు, యెరూషలేములోనే ఉన్నారు అని గంటాపదంగా వారు చెప్పడం జరిగింది. దానిని బట్టి తోమా గారు మన దేశానికి రాలేదు అన్నదానికి ఇదే ఆనవాలని వారు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి జీవితం బతికి ఉండగా చరిత్ర రాయరు. ఇక్కడ శిష్యులు, అపోస్తలులు బతికి ఉన్నారు. ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వాక్యంలో, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని చెప్పడం జరిగింది. సంఘము హింసలో ఉన్నప్పుడు ఆ హింసలను భరించడానికి వారు అక్కడ ఉన్నారు, వారు బతికి ఉన్నారు అక్కడ. కానీ తర్వాత రాజ్యాలు మారినాయి. రాజ్య పరిపాలన చేసేవారు, చక్రవర్తులు వేరే వారు వచ్చినారు. ఆ తర్వాత పరిస్థితులు మార్చబడ్డాయి. మరి అనేక మంది పిలుపు పొందుకొని అపోస్తలులు అనబడిన వారు, ప్రభు వారి యొక్క శిష్యులు ప్రపంచంలో ఆయా దేశాలలో వారు వెళ్ళి సువార్తను ప్రభువు చెప్పినట్టుగా చాటించినారు.
ఈరోజు ప్రపంచ యావత్తు క్రీస్తు సంఘాలు కట్టబడుతున్నాయి. క్రీస్తు సువార్త అంతగా వ్యాపించబడుతుంది అంటే వారు వేసిన పునాదియే, అపోస్తలులు వేసిన పునాదియే. ప్రియ దేవుని పిల్లలరా, మీకు మరి ఈ యొక్క అపోస్తలుల గురించిన అంటే శిష్యుల గురించిన విషయాలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుండి 4 వాక్యాలు, మార్కు సువార్త 3వ అధ్యాయం 16 నుండి 19 వాక్యాలు, లూకా సువార్త 6వ అధ్యాయం 13 నుండి 16 వాక్యాల్లో ఎంతమంది అపోస్తలులు, వారి పేర్లు అన్నీ అక్కడ లిఖించబడ్డాయి. అయితే మీకు వరుసగా వారి పేర్లు, వారి పరిచర్య చేసిన ప్రాంతాలు, వారు ఏ రీతిగా మరణించినారు అనేది నేను వరుసగా వివరిస్తాను. శ్రద్ధ కలిగి మీరు వింటారని ఆశిస్తూ ఉన్నాను. తొందరపడి స్కిప్ చేయకండి. ఎందుకంటే సంఘ చరిత్రలో వారి జీవిత చరిత్రలు లిఖించబడి ఉన్నాయి. యెరూషలేములోని వారు ఆగలేదు. వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళి, ప్రపంచంలో ఆయా స్థలాలకు వెళ్ళి స్వార్థ పరిచర్య చేసి అనేకులను, వేలాది మందిని ప్రభు శిష్యులుగా వారు ఎంతో ప్రాణత్యాగములతో సిద్ధం చేశారు. మరి వారి ప్రాణత్యాగాలను మనం తెలుసుకోకపోతే ఎలాగా? వారి అక్కడ పోతే చరిత్ర ఎక్కడ ఉంటుంది? వారు సేవా పరిచర్య చేసి హతసాక్షులు అయిన తర్వాత చరిత్రకారులు కూర్చొని వారి యొక్క చరిత్రలు రాసిన మరి ఆ చరిత్ర గ్రంథాలు నేటికి సజీవంగా ఉన్నాయి. మరి ఆ చరిత్రలోకి వెళ్ళి మనం చదువుకుంటే ఏ శిష్యుడు ఎక్కడికి వెళ్ళారు, ఏ రీతిగా మరణించినారు అనే విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలియబడుతుంది. శిష్యులలో మొదటి శిష్యుడు పేతురు గారు. పేతురు ఆయన పాలస్తీనా, సిరియా ప్రాంతాలలో ఆయన పరిచర్యను జరిగించినారు. ఆయన సువార్త పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు శాస్త్రుల ప్రకారం పేతురు టైబూర్ అనే ప్రాంతం వద్ద వాటికన్ కొండపైన తలకిందులుగా శిలువ వేయబడడానికి నిశ్చయించినప్పుడు, ప్రభుల వారిలాగా నన్ను అలా సిలువ వేయకండి, తలకిందులుగా నన్ను సిలువ వేయమని ఆయన కోరాడు. ఆయన కోరుకున్నట్టుగా ఆయన్ను సిలువ వేశారు. ఆయన క్రీస్తు శకం 64 నుండి 68 సంవత్సరాల మధ్య ఆయన చనిపోయి ఉంటాడని చరిత్రకారులు సేకరించిన విషయాలు. ఇది మొదటి శిష్యుని యొక్క చరిత్ర క్లుప్తంగా. రెండవ శిష్యుడు అయిన ఆంద్రియా, ఈయన పేతురు గారి యొక్క అన్నయ్య. ఈయన తిరిగిన సేవా పరిచర్య ప్రాంతాలు రష్యా, టర్కీ, మాసిదోనియా, గ్రీసు. ఆయన జీవించిన దినాలలో రోమా గవర్నర్ అగస్తియా ఆయన ప్రియ భార్య గారైన ఆమెను సువార్త వాక్యము ద్వారా ఆంద్రేయ గారు అగస్తియా భార్యను ప్రభువులోనికి నడిపించినాడు. ఈ విషయం విన్న తర్వాత కోపోద్రికుడై ఈ గవర్నర్ గారైన అగస్తియా ఏం చేశాడంటే ఆంద్రియాను సిలువ వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. కనుక అచ్చియా అనే ప్రాంతంలో ఎక్స్ ఆకారంలో ఉన్న ఆ సిలువ పైన 3 దినాలు ఆయన్ని వేలాడతీశారు. 3 దినాలు బాధపడుతూ కూడా తనను చూడడానికి వచ్చిన వారందరికీ ప్రభువారి గురించిన సువార్తను ప్రకటించాడు. ఆ బాధలో సువార్త చెప్తున్నాడు, ప్రభువుని గురించి చెప్తున్నాడని ఆశ్చర్యపడ్డారు. ఎట్టకేళ్లకు 3వ దినాన ఆ శిలువలోనే ఆ ఎక్స్ ఆకారం కలిగిన ఆ శిలువ మీదనే ఆయన చనిపోవడం జరిగింది. క్రీస్తు శకం 69వ సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన అవశేషాలు
టర్కీ, స్కాట్లాండ్ దేశాలలో ఉన్నాయి. తలభాగం మాత్రం ఈనాటికి పత్రాస్ అనే దేశంలో ఉన్నాయి అని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. మూడవ శిష్యుడైన యాకోబు, జబదయి కుమారుడు ఈయన. యాకోబు గారు సువార్త పరిచర్య ప్రాంతాలు అవి ఏంటి అంటే యెరూషలేం, యూదయ, స్పెయిన్. యాకోబు ఇజ్రాయెల్, రోమీలకు కూడా ఆయన సువార్తను ప్రకటించినట్టు, స్పెయిన్ దేశంలో 40 సంవత్సరాలు పరిచర్య చేసినట్టు సైంటిస్టులు, చరిత్రకారులు తెలియచేస్తున్నారు. రాజైన హేరోదు అగ్రిప్ప చేతిలో ఉన్న కత్తితో యాకోబు తల నరకబడినది. శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షి యాకోబు గారే. యాకోబు యొక్క అనుచరులు అతని అవశేషాలను కంపోస్తెలా, స్పెయిన్ ఆ దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ కెథడ్రోల్ ఆఫ్ సెంటియాగో అక్కడ ఖననం చేసి ఈనాటికి యాకోబు సమాధిని మనం వెళ్ళి చూడొచ్చు. ఈయన క్రీస్తు శకం 44వ సంవత్సరంలో కత్తి చేత వధించబడ్డాడు. తర్వాత 4వ శిష్యుడైన యోహాను. యాకోబు, యోహాను అన్నదమ్ములే. జబదయి గారి యొక్క కుమారుడు యోహాను గారు. ఈయన పరిచర్య జరిగించిన స్థలాలు యెరూషలేం, ఆసియా, రోమ్. యోహాను గారు రోమ్ ప్రాంతమునకు ఆయన ఎక్కువగా సేవా పరిచర్య జరిగించినట్టు చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ యోహాను గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు రోమా చక్రవర్తి, అప్పటి చక్రవర్తి సలసల కాగుచున్న నూనె కొండలో యోహాను గారిని పడవేయగా ఆయన చనిపోలేదు ఏంటి అని కోపంతో పద్మాసు దీపమునకు యోహాను గారిని పంపి ఇక అక్కడే చనిపోతాడన్న ఉద్దేశంతో పంపించడం జరిగింది. ఆయన అక్కడే సహజ మరణం, ఎక్కువ కాలం వృద్ధాప్యం అనుభవించి ఆ వృద్ధాప్య దశలో సుమారుగా క్రీస్తు శకం 98 నుండి 100 సంవత్సరాల మధ్య ఆయన చనిపోయి ఉంటాడని చరిత్రకారుల యొక్క సూచన. తర్వాత 5వ శిష్యుడైన అల్ఫై కుమారుడైన యాకోబు. యాకోబు యొక్క పరిచర్య ప్రాంతాలు యెరూషలేం, సిరియా ఆ ప్రాంతాలు. అల్ఫై కుమారుడు యాకోబు ఎంతో ఆసక్తితో యెరూషలేములో 30 సంవత్సరములు పరిచర్య చేసి ఎంతో మందిని క్రీస్తుని రక్షకునిగా వారికి పరిచయం చేశాడు. వారి చట్టాలను ప్రశ్నించినందుకు, అనేక మందిని క్రీస్తును పరిచయం చేసినందుకు యూదులు ఒక ఎత్తైన మందిరం మీదకి ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి కింద పడదోశారు. కిందికి పడేసినప్పుడు అతడు చనిపోలేదు, ప్రాణంతో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపి ఒలీవల కొండ పైన ఆయన్ను పాతి పెట్టారు. ఈయన చనిపోయిన సంవత్సరం క్రీస్తు శకం 62వ సంవత్సరం. 6వ శిష్యుడైన సుంకరి అయిన మత్తయి. ఈయన తిరిగిన పరిచర్య ప్రాంతాలు ఆఫ్రికా, ఇజ్రాయెల్, మాసిదోనియా, సిరియా ఈ ప్రాంతాల్లో ఆయన సేవ జరిగించడం జరిగింది.
జాలరులాగా కాకుండా ఎక్కువ మంది శిష్యులు, జాలరులు అంటే విద్య లేని పామరులు. ఈయన మాత్రం కలం పట్టినవాడు, విద్యావేత్త. కనుక ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని గురించి ప్రపంచానికి చాటి చెప్పడానికి హీబ్రూలో యేసు ప్రభు వారి యొక్క చరిత్రను రాశాడు. మత్తయి గారి మరణం ఎలా జరిగింది అంటే చరిత్రకారులు చెప్పిన ప్రకారం ఇరకానాస్ అనే రాజు తన కుటుంబాన్ని క్రైస్తవంలోనికి మార్చినందుకు, అంటే ఇరాకనాస్ అనే రాజుగారి కుటుంబాన్ని ప్రభువులోనికి నడిపించినందుకు మత్తయి గారిని బల్లెంతో పొడి చంపినట్టు చరిత్ర తెలియచేస్తుంది. ఈయన సుమారుగా క్రీస్తు శకం 60 నుండి 65 సంవత్సరాల మధ్య ఈయన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. 7వ శిష్యుడు అయిన బర్తిలోమయికి మరొక పేరు నతనియేలు. ఈయన తిరిగిన పరిచర్య ప్రాంతాలు ఇరాన్, ఇరాక్, ఇండియా, టర్కీ, ఆర్మోనియా, ఈ ప్రాంతాలు. బర్తిలోమయి భారతదేశానికి కూడా వచ్చి సువార్తను మరి మత్తయితో కలిసి హీబ్రూ భాషలలో కూడా యేసు ప్రభువుని గురించి ప్రకటించడం జరిగింది. కాస్పియన్ సముద్రం వద్ద డెర్బెంట్ అనే ప్రాంతంలో రాజు అయిన అస్యగ్రేస్ బర్తిలోమయి చర్మమును ఒలిచి తల నరికినారు. బర్తిలోమయి చర్మం మరియు ఎముకలు రోములోని సెయింట్ బర్తిలోమిలో, తల భాగం జర్మనీలో, చెయ్యి భాగం ఇంగ్లాండ్ దేశంలో ఉంచారు. బర్తిలోమయి చర్మము మరియు ఎముకలు రోములోని సెయింట్ బర్తిలోమేలో, తర్వాత తల భాగాన్ని జర్మనీలో, చెయ్యి భాగాన్ని ఇంగ్లాండ్ దేశంలో ఉంచారు. బర్తిలోమయి మరణం ఇండియాలోనే అయి ఉండొచ్చని కొంతమంది యొక్క భక్తుల యొక్క అంచనా. ఈయన క్రీస్తు శకం 72వ సంవత్సరంలో క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యారు. 8వ శిష్యుడు దిదుమ అనబడిన తోమ. మన టాపిక్ దిదుమ అనబడిన తోమ. ఈయన పిలుపు మేరకు మన భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ, అక్కడి నుంచి చెన్నై, ఈ ప్రాంతాలలో ఆయన 7 సంఘాలు స్థాపించి మరి చెన్నైకి 13 కిలోమీటర్లు ఉన్న మైలాపూర్ అనే ప్రాంతంలో స్థిరంగా అక్కడ ఉంటూ గొప్ప ప్రార్థనలు చేసుకునేవాడు. ఒక కొండ గుహలోకి వెళ్ళి ఎక్కువ కాలం ప్రార్థనలో గడిపేవాడు. ఎక్కువగా బ్రాహ్మణులతో క్రీస్తుని గురించి ఆయన తెలియచేస్తున్నప్పుడు అనేక మంది బ్రాహ్మణులు మారడం జరిగింది. మిగతా పూజారులు బ్రాహ్మణులు ఏం చేశారు అంటే ఇంకా అధిక సంఖ్యలో మారిపోతారన్న ఉద్దేశంతో ఆ ప్రార్థన, ఆ గుహలో, ఆ సొరంగంలో వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్న సమయంలో ఈటితో పొడిచి ఆయన్ను చంపడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన విషయము ఏమిటి అంటే ఆయన ఉన్న స్థలంలో మరి ఈరోజు ఓ పెద్ద మందిరం కట్టబడింది. ఆ మందిరంలో ఆయన్ని పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత ఓ శవపెట్టి కూడా తయారు చేసి ఆయన ఏ రీతికి చనిపోయాడో ఒక విగ్రహం కూడా అందులో పెట్టి ఆ శవ చుట్టూ గ్లాస్తో ఆ శవపెట్టిక ఉంచారు. ప్రపంచ దేశాలు వచ్చి ఆయన చూస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆయన్ని ఎందుకు చూస్తున్నారంటే యేసుక్రీస్తు వారి కొరకు ఇంత ప్రాణ త్యాగం చేశాడు కదా అని ఆయన చూస్తున్నారు.
కానీ వాస్తవంగా మరి జయశాలి సుందరరావు గారు చెప్పినట్ట ఆ, దానికోసం కాదు, ఆ సమాధిని చూడడానికి కాదు ఆయన వాళ్ళు వచ్చేది, ప్రభువు కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఒకరికొకరు ప్రార్థనలో గడిపి ప్రపంచ దేశంలోంచి అనేక మంది వచ్చి వెళుతున్నారు. కాబట్టి ఆయన రావడం జరిగింది, ఆయన ద్వారా 7 సంఘాలు స్థాపించడం జరిగింది. ఇవన్నీ భారతదేశంలో ఉన్న మనకే తెలియకపోతే ఎలాగా? మన పక్కనే కదా ఉంది, పక్క రాష్ట్రమే కదా, తమిళనాడే కదా. కాబట్టి మనకు తెలియకపోతే ఎలాగా? వారు యెరూషలేములో ఉన్నారు అంటే ఎలాగా? మనకు చెప్పిన మాట ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 వాక్యంలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు కదా. అనేకులకు బాప్తిసం ఇచ్చి అనేకులను శిష్యులుగా చేయమని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. కాబట్టి వారు ప్రపంచ దేశాలకు వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏ రీతిగా పరిచర్య చేసి వారు హతసాక్షులు అయ్యారు, ఆ విషయాలు మనం సంఘ చరిత్రలోకి వెళ్ళి మనం నేర్చుకున్నాం. కాబట్టి సెయింట్ థామస్ కెథడ్రాల్లో మరి ప్రతిరోజు అనేక మంది భక్తులు వెళ్ళి సందర్శించి ప్రార్థన చేసుకుని వస్తుంటారు. అంతేకాని మరొకటి కాదు, వారు చేసిన త్యాగం కొరకు ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటారు. మంచిది ప్రియులరా. 9వ శిష్యుడైన ఫిలిప్పు గారి యొక్క పరిచర్య ప్రాంతాలు గ్రీసు, సిరియా, టర్కీ, ఇవి ఆయన తిరిగిన ప్రాంతాలు. బర్తిలోమయితో కలిసి పరిచర్య జరిగించడం చరిత్ర తెలియజేస్తుంది. ఇతర శిష్యుల మాదిరి కాకుండా ఫిలిప్పు గారు మంచి క్రీస్తు ఉపన్యాసకుడు, ఉపదేశకుడు, మంచి వక్త. ఈయన ప్రసంగిస్తున్నప్పుడు కోపోద్రేకైన ఒక అధికారి ఫిలిప్పును మరియు బర్తిలోమయిని వారిద్దరిని తలకిందులుగా ఒక అధికారి సిలువ వేశారు. సిలువపై ఉన్నప్పుడు ఫిలిప్పు గారు అక్కడ ఉన్న ప్రజలను మరియు ఆ అధికారిని ఒప్పించి బర్తిలోమయిని విడుదల చేయమని కోరినప్పుడు బర్తిలోమయిని విడుదల చేశారు. ఇంచుమించు 85 సంవత్సరాల వయసులో గ్రీసులోని హీరాపోలిస్ అనే ప్రాంతంలో శిలువ పైన ఫిలిప్పు గారు తన ప్రాణాలను విడిచినారు. సుమారుగా క్రీస్తు శకం 65 నుండి 70వ సంవత్సరంలో ఆ మధ్యకాలంలో వారు చనిపోయారని చరిత్ర తెలియజేస్తుంది. 10వ శిష్యుడైన కనానీయుడైన సీమోను ఆయన సేవా పరిచర్య ప్రాంతాలు ఆఫ్రికా, ఈజిప్ట్, మౌరిలూనియా, బ్రిటన్, అల్ఫై కుమారుడైన యాకోబు తర్వాత యెరూషలేములోని 2వ బిషప్గా నియమించబడ్డాడు. సీమోను తద్దయితో కలిసి పరిచర్య కూడా జరిగించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చరిత్రకారులు చెప్పిన ప్రకారం సీమోను బ్రిటన్ లేదా ఇజ్రాయిల్లో శిలువ వేయబడ్డాడని చరిత్ర ఆధారంతో వారు చెప్పడం జరిగింది. కొంతమంది శాస్త్రులు పర్షియాలోని సోయానీర్ అనే ప్రాంతంలో సీమోను రంపముతో కోయబడ్డాడు అని, రోములోని సెయింట్ పీటర్స్ బసిలికలో లెబ్బై సమాధికి ఎడమవైపున సీమోన్ యొక్క సమాధిని మరి అక్కడ పెట్టినట్టు వారు సేకరించిన చరిత్ర ఆధారాలు మనకు తెలియచేశారు. ఈయన సుమారుగా క్రీస్తు శకం 65 నుండి 70 సంవత్సరాల మధ్యలో వీరు క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్టు చరిత్రకారుల యొక్క ప్రకటన. 11వ శిష్యుడైన తద్దయి అనబడిన లెబ్బై
ఈయన పరిచర్య ప్రాంతాలు యోదయ, పర్షియా, షమరియా, సిరియా, ఇరాన్, లిబియా, అర్మోనియా ఈ ప్రాంతాలలో తద్దయి అనబడిన లెబ్బై అనే శిష్యుడు సేవ చేశారు. ఎడెస్సాలోని యూఫ్రటీస్ నది వద్ద తద్దయి యేసుక్రీస్తు నామములో అనేక మందికి అద్భుత కార్యాలు జరిగించినట్టు చరిత్ర ఆధారం మనకు తెలియజేస్తుంది. ఆర్మేనియా ప్రాంతంలో తద్దయిను రాళ్లతో కొట్టి చంపినట్టు, అనంతరం తద్దయి అవశేషాలు రోములోని సెయింట్ పీటర్స్ బసిలికలో ఎడమ వైపున షీమోను అవశేషాలతో కలిపి ఉంచబడినట్టు తెలియజేయబడుతుంది. ఈయన మరణం సుమారుగా క్రీస్తు శకం 65 నుండి 75 సంవత్సరాల మధ్యలో ఈయన మరణించినట్టు చరిత్రకారులు తెలియజేస్తున్నారు. 12వ శిష్యుడైన యూదా ఇస్కరియోతు, ఈయనకి సేవ అప్పగించబడలేదు. చరిత్రకారులు చెప్పబడిన ప్రకారం యూదా ఇస్కరియోతు తాను చేసిన అపరాధ దోషం వల్ల ఆత్మహత్య జరిగించుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వాక్యం. చెట్టుకు ఉరేసుకొని వేలాడతీయబడి తలకిందులుగా నేలకు పడి పొట్టలో ఉన్న పేగులు బయటికి వచ్చే అంతగా ఘోరాతి ఘోరంగా మరణించినట్టు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూడొచ్చు. ఆయన చనిపోయిన నాటికి ఆయన వయస్సు, ఆయన ఏ సంవత్సరంలో చనిపోయారంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఆయన చనిపోయినారు. ఈయన స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తీయ అనే శిష్యుడు ఎన్నిక చేయబడ్డాడు. 12వ శిష్యుడు అయిన మత్తీయగా ఎన్నిక చేయబడ్డాడు. ఈ మత్తీయ ఇథియోపియా అనే ప్రాంతాలలో అద్భుతమైన పరిచర్య జరిగించి అనేక మందిని ప్రభు వైపుకు మళ్లించినాడు. 12వ శిష్యునిగా మత్తీయగా ఎన్నిక చేయబడడం ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చినారు. ఈయన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, మరి నీవు నేను యేసు ప్రభువారి కోసం హతసాక్షిగా మరణిస్తే అది ఎంత ధన్యతో కదండి. వారి యొక్క రక్త దర్పణం ఈనాడు సంఘంలో మనం ప్రభువాన్ని ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. బాప్తిస్మిచ్చి యోహాను హతసాక్షి అయ్యాడు, స్టెఫను హతసాక్షి అయ్యాడు, పరిశుద్ధ పౌలు గారు కూడా హతసాక్షి అయ్యారు. ఘోరాతి ఘోరంగా స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. బాప్తిస్మిచ్చి యోహాను, పౌలు గారు శిరచ్ఛేదనం తలను నరికివేశారు ఘోరాతి ఘోరంగా. ప్రభువును బట్టి ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 8వ వాక్యంలో మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. ఆ రీతిగా సాక్ష్యం కలిగి మనం జీవితం. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం. అటువంటి ఆశ కలిగి బతుకుతాం. ఇప్పుడే వెడలి నా ప్రభువును చూడాలని నాకు ఆశ అయితే ఉంది అని పౌలు గారు తన కోరికను వెల్లడి చేసినాడు. ఈరోజు ఏదో రోజున మనం కూడా చనిపోవాల్సిందే. కేవలం ప్రభు కొరకే చనిపోతాం. నా ప్రియ దేవుని పిల్లలరా, శిష్యులు చేసిన ప్రాణ త్యాగాలు ఈనాడు సంఘాలలో బోధించబడుతున్నాయి. ఆ ప్రాణ త్యాగాన్ని బట్టి అనేకులు హతసాక్షులుగా మారారు. ఈరోజు నీవు నేను కూడా ప్రభు కోసం లోకము నుంచి వేరు చేయబడి ప్రభు కొరకు బూదిగంతముల వరకు ఆయన కొరకు ప్రకటించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి త్యాగం చేద్దాం. ఇంకా సువార్త లేని ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడతాం. అనేక మందిని అగ్గిలో లాగినట్టు లాగుతాం.
అనేకులకు ప్రతిరోజు ఎవరికో ఒకరికి జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం చెప్పబడిన రీతిగా అనేకులను అగ్ని నుండి లాగుదాం, రక్షిద్దాం. కాబట్టి శిష్యులు యెరూషలేములోనే ఆగి ఉంటే ఇంత చరిత్ర ఉండేది కాదు. వారు ప్రపంచానికి పంపబడ్డారు, ప్రభు సువార్తను ప్రకటించారు, వేలాది మందిని ప్రభు బిడ్డలుగా మలచినారు. చరిత్రకారులుగా మిగిలిపోయినారు, చరిత్రలో నిలిచిపోయినారు. మనకు కూడా ఒక చరిత్ర ఉంటుంది. నిజముగా దేవుని కొరకు జీవిస్తే చరిత్ర ఉంటుంది, అందరికిలాగా జీవిస్తే చరిత్ర ఉండదు. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నట్టుగా ప్రభువు కొరకు చనిపోతే మనం చేసిన ఆ క్రియలు మన వెంట వస్తాయి, ఆ క్రియలు కొనియాడబడతాయి. కనుక ఈరోజైనా బతికితే ప్రభు కోసం బతకడానికి, చనిపోతే ప్రభు కోసమే చనిపోవడానికి, ఆ రీతిగా త్యాగం కలిగిన వారంగా ప్రభు కొరకు కొనసాగిపోతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు.